ఉత్తరప్రదేశ్లో అయోధ్య రాజర్షి దశరథ్ మెడికల్ కాలేజీలో బాంబు తయారీకి సంబంధించి లేఅవుట్ ఉన్న ఓ పేపర్ కలకలం రేపింది. ఎక్స్రే విభాగంలో డ్రాయర్లో ఈ పత్రం కనిపించడంతో కాలేజీ అధికారులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనపై పోలీసులు నిఘా విభాగాలు దర్యాప్తు ప్రారంభించాయి. ప్రాథమిక విచారణలో శుక్రవారం రాత్రి ఎక్స్రే గదిలో ఫస్ట్ ఇయర్ విద్యార్థి సర్ఫరాజ్ విధుల్లో ఉన్నట్టుగా గుర్తించారు. అతడితో పాటుగా అభిషేక్, సంతోష్ అనే మరో ఇద్దరిని విచారిస్తున్నట్టుగా సమాచారం. అయితే ఇప్పటివరకు ఎవరిపైనా అధికారికంగా నేరం నిర్ధారణ కాలేదని స్పష్టం చేశారు పోలీసులు. పేపర్లో ఉన్న వివరాలు ఏ ఉద్దేశంతో రాశారు? అది కేవలం అధ్యయనం కోసమా, లేక మరేదైనా కుట్రలో భాగమా అనే కోణాల్లో ఆధారాలు సేకరిస్తారు పోలీసులు. ఈ ఘటన నేపథ్యంలో కాలేజీలో భద్రత మరింత కట్టుదిట్టం చేసి హాస్టళ్లు, ల్యాబ్లు, ఇతర విభాగాల్లో పర్యవేక్షణ పెంచారు. దర్యాప్తు పూర్తయ్యే వరకు ఎలాంటి వదంతులు నమ్మవద్దని, అధికారిక సమాచారం కోసం మాత్రమే వేచి ఉండాలని ప్రజలకు సూచించారు పోలీసులు.